నందమూరి కళ్యాణ్ చక్కటి కథాకథనంతో సినిమాలు తీసుకుంటూ వెళ్ళిపోతుంటారు ఆయన. ఎటువంటి కథలు ఇవ్వాలి, ప్రేక్షకులు ఫ్యాన్స్ మెచ్చుకుంటారు, ఎటువంటి కథలు ఇస్తే అనే దానిపైనే ఫోకస్ పెడతారు. కళ్యాణ్ రామ్ కథానాయకుడుగా ప్రదీప్ నిర్మిస్తున్న సినిమా NKR21 క్లైమాక్స్ పూర్తయిందని చిత్ర యూనిట్టే ప్రకటించారు. దీంట్లో విజయశాంతి గారు ఒక భారీ శక్తివంతమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ అద్భుతమైన పాత్ర చేయబోతున్నాడు, కొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. ఇక ఆయన సోదరిగా విజయశాంతి గారు నటిస్తున్నారు. ఇటువంటి అద్భుతమైన సినిమా క్లైమాక్స్ కంప్లీట్ అయిందని చిత్ర యూనిట్ చెప్పేశారు. 1000 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులతో ఈ క్లైమాక్స్ చిత్రీకరణ జరిగిందిట. యాక్షన్ కొరియోగ్రాఫర్ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ ఫైట్ సీక్వెన్స్ కోసం దాదాపు 8 కోట్లకు పైగా ఖర్చు పెట్టారని చిత్ర యూనిట్ ప్రకటించింది. అంతే ఒక్కసారి మైండ్ బ్లాంక్. తెలుగు చిత్రసీమ మైండ్ బ్లాంక్ అయింది. ఎందుకంటే కళ్యాణ్ రామ్ గారు బడ్జెట్ అంటే ఆచితూచి వెళ్తూ ఉంటారు. నిర్మాతల్ని నష్టపరచకూడదు, ఎంత తక్కువ బడ్జెట్ లో పూర్తి చేయాలనేది ఆలోచిస్తుంటారు. అటువంటిది ఒక క్లైమాక్స్ కి 8 కోట్లు ఖర్చు పెట్టారంటే ఆలోచించాలి. ఎటువంటి అద్భుతమైన క్లైమాక్స్ అర్థం చేసుకోండి. అంటే ఈ సినిమా ఈ క్లైమాక్స్ తోనే చెప్పేయచ్చు బ్లాక్ బస్టర్ అని. 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు అంటే ఇక చెప్పేదే ఉంది. సహజంగా చిత్రీకరించారని అర్థమవుతుంది. దీన్ని బట్టి చూస్తే టోటల్ గా కళ్యాణ్ రామ్ బంపర్ బ్లాక్ బస్టర్ హిట్ కావాలి, అది ఇవ్వబోతున్నాడని అర్థమవుతుంది. మొత్తం మీద ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్న కళ్యాణ్ రామ్ త్వరలోనే ఈ సినిమా అంటే ఈ డిసెంబర్ లోపే ఈ సినిమాని మనకి ఇవ్వాలని ఆలోచనతో చిత్రీకరణ పూర్తి చేస్తున్నారు. క్లైమాక్స్ కూడా కంప్లీట్ అయిందంటే ఇక టాకీ పార్ట్ ఉంటుంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్స్ టోటల్ గా దసరాకి ఇస్తారా, డిసెంబర్కి ఇస్తారా అనేది వేచి చూడాలి. సినిమా రిలీజ్ అయితే మరొక బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకోబోతున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్.